హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వనపర్తి సంస్థానం గురించి. ఈ వనపర్తి గడిల కోట. ఈ వనపర్తి సంస్థానానికి గొప్ప చరిత్ర ఉన్నది. ఈ వనపర్తి సంస్థానమే ప్రజెంట్ వచ్చేసి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలగా పిలువబడతా ఉంది. ఒకప్పుడు అంటే 1959 బిఫోర్ ఇదొక గొప్ప కోట. ఇది తర్వాత ఈ కోటనే 1959 అక్టోబర్ 11వ తేదీన శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ వనపర్తి సంస్థానానికి పాలిటెక్నిక్ కాలేజ్గా పేరు మార్చడం జరిగింది. దీనికి సంబంధించిన శిలాఫలకాలు ప్రజెంట్ కూడా ఉన్నాయి. మనం కూడా ఫోటో క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ ఫోటోను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ మనం బయట ఉన్నామన్నమాట. ఈ వనపర్తి బస్టాండ్కి సమీపంలోనే ఉంటుంది ఈ వనపర్తి సంస్థానం. వచ్చేసి బయట వచ్చేసి ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూ ఉంటుంది. లవ్ వనపర్తి అని, లవ్ తెలంగాణ అని ఉంటుంది. మనం ఇక్కడ బయట నుంచి మనం లోపలికి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే ప్యాలెస్ అనమాట. చాలా అద్భుతమైన చరిత్ర ఉంది. మీకు ఈ వీడియో మొత్తం చూడండి. నాకు తెలుసుకునేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఈ సంస్థానంలో ఈ కోటను మీకు చూస్తే, మీకు సినిమా ప్రేమికులు అయితే మీరు ఈ కోట చూస్తే మీకు కొన్ని సీన్స్ అయితే గుర్తొస్తాయి. ఒక చెన్నకేశవరెడ్డి, ఒక ఆది, అదేవిధంగా ఇంకొన్ని సినిమాలు కూడా ఈ కోట ఉంది కదా, సేమ్ దీని మాదిరి దీంట్లోనే సెట్ వేసి కలర్ఫుల్గా మనకి చూపించడం జరిగింది. మీకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా మీకు డిస్ప్లే మీద క్యాప్చర్ అవుతూ ఉంటాయి. చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది, ఓకేనా. చూడండి, చాలా ఏమంటే బిల్డింగ్ పాతబడింది కానీ మనకి సినిమాలో చాలా చక్కగా చూపించినారు. ఇది కూడా ఈ కోట వచ్చేసి ఈ ఆర్కిటెక్చర్ కూడా చాలా గొప్పగా ఉంది. దీనికి ఏమంటే పెయింటింగ్ కానీ కలర్స్ ఏం లేవు కానీ న్యాచురల్గా ఉంటుంది అనమాట. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అప్పట్లో గొప్పగా నిర్మించినారు. అప్పటి కాలం రాజులు దీన్ని పాలించిన వాళ్ళు. బయటనే ఈ విధంగా ఒక గ్రౌండ్ ఉంటుంది అనమాట. అక్కడ మనం వెళ్ళినప్పుడు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. మనం కూడా చూడడం జరుగుతూ ఉంది. అందుకే అక్కడ సంబంధించి మంది కూడా చాలా మంది ఉన్నారు, ఓకేనా ఫ్రెండ్స్. మనకి అక్కడ నుంచి పైనుంచి అనమాట, మనం కోట పైకి ఎక్కుతాం కదా స్టెప్స్ ద్వారా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చుట్టుపక్కల లొకేషన్ అనమాట. ఒకసారి మీకు చూస్తే తెలుస్తుంది. ఈ విధంగా చుట్టుపక్కల మొత్తం లొకేషన్ అనమాట. అక్కడ మీకు ఒక డోర్ కనిపిస్తుంది కదా, అక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. అక్కడే మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఓపెన్ చేసిన శిలాఫలకం కూడా అక్కడ ఉంటుంది. మీకు అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. మీకు ఈ స్టెప్స్ కానీ మొత్తం ఒక్కసారి ఫ్రెండ్స్ మీ వీడియో చూస్తున్నప్పుడు ఆది కేశవరెడ్డి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది కదా, వీళ్ళని ఇంటికి వచ్చినప్పుడు అది కానీ, అదేవిధంగా చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణ గారు ఆ సినిమా కానీ ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది, ఓకేనా. ఇది లైబ్రరీ అంట. మీరు ఒకసారి చూడండి, అక్కడ లోపలికి ఎంట్రన్స్ అనమాట. మనం అక్కడ వచ్చేసి ఆ రోజు క్లోజ్ చేయడం జరిగింది, ఓకేనా. లోపల ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది ఏంటి అనేది, ఓకేనా. మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్స్ ల్యాబొరేటరీ ఆ రూమ్ వచ్చేసి, ఓకేనా. ఇక్కడ మీరు చూస్తున్నారా, అబ్జర్వ్ చేయండి దీన్ని. కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజ్ ఇనాగ్రేషన్ ఫోటో, అది ఆ శిలాఫలకం కూడా అక్కడ ఉంది, ఓకేనా. ఇక్కడ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ T20 టోర్నమెంట్ జరుగుతూ ఉంది. అందరు జనాలు కూడా కిక్కిరిసిపోయిన జనాలతో చూస్తూ ఉన్నారు, ఓకేనా. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఈ సంస్థానం వచ్చేసి 1959 వరకులో నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ అయిందన్నాం కదా. అంతకుముందు 1948 వరకు ఒక స్కూల్గా ఉండేదంట. ఆ స్కూల్ తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్గా నెహ్రూ గారు మార్చడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 1947లో స్కూల్ అని, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ అని. మనం ఇప్పుడు 1947 కన్నా ముందు ఈ సంస్థానాన్ని కొంతమంది రాజులు పరిపాలించినారు. వాళ్ళ పేర్లు ఏంటి అనేది, ఎప్పటి నుంచి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరాలు పరిపాలించారు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, ఓకేనా. 1600వ శతాబ్దం నుంచి ఈ సంస్థానాన్ని పరిపాలిస్తున్న రాజులు మొట్టమొదటిసారిగా వీరకృష్ణారెడ్డి గారు 1600 సంవత్సరంలో, తర్వాత 1676వ సంవత్సరంలో అష్టభాషి బహిరి గోపాలరావు గారు, అదేవిధంగా 1691లో వెంకటరెడ్డి గారు, అదేవిధంగా 1746లో చినగోపాలరావు గారు, 1746 నుంచి 1763లో సవై వెంకటరెడ్డి గారు, 1823లో రామకృష్ణారావు గారు, 1823 నుంచి 1866 వరకు మొదటి రామేశ్వరరావు గారు, అదేవిధంగా 1866లో
కృష్ణప్రసాదరావు గారు, 1922లో రెండవ రామేశ్వరరావు గారు, అదేవిధంగా 1922 నుంచి 44 వరకు 1944 వరకు కృష్ణదేవరావు గారు, 1944 నుంచి 1947 వరకు మూడవ రామేశ్వరరావు గారు పరిపాలించడం జరిగింది. అది ఇంతకుముందు చెప్పినట్టుగా 1947లో స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత 1959 అక్టోబర్ 11న అప్పటి ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ కేడిఆర్ పాలిటెక్నిక్ కాలేజీని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఓపెన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి పాలిటెక్నిక్ కాలేజ్. ఈ కేడిఆర్ కాలేజ్ అంటే కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజ్. ఇది ఫ్రెండ్స్ చరిత్ర. దీన్ని పరిపాలించిన చరిత్రల గురించి, ఇది రాజుల గురించి. అదేవిధంగా ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా, దత్తపుత్రుడు, ఈయన పరిపాలించినారు అనమాట ఈ కోటని. ఈ పరిపాలించినప్పుడు అప్పట్లో మొఘలుల రాజ్యం ఉంటుంది కదా, వాళ్ళతో యుద్ధం చేసినాడు అనమాట. జానంపేటపై దండెట్టినాడు. ఎందుకు మొఘలుల ఆదేశాలను ధిక్కరించి వాళ్ళతో యుద్ధం చేసి పోరాడి, చాలా కఠోరంగా పోరాడి ఓడిపోయినాడంట. తర్వాత ఈయన ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ సంస్థానం చరిత్రను కూడా ఎవరు పరిపాలించినారు అనేది తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఎక్కడి నుంచి పాలన మొదలుపెట్టింది అనేది కూడా మనం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకే, దీనికి దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి మనం కొంచెం తెలుసుకోవాలి. ఈ సంస్థానం మొదటిగా పాతపల్లి సంస్థానంగా పరిపాలన మొదలుపెట్టినారు. తర్వాత సూగూరు సంస్థానం నుంచి మొదలుపెట్టడం జరిగింది. దాదాపు ఈ సంస్థానంలో 124 గ్రామాలు ఉండేవంట. ఆ 24 గ్రామాలు వచ్చేసి ప్రజెంట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అదేవిధంగా నాగర్ కర్నూలు, జడ్చర్ల, కల్వకుర్తి, అమరాబాద్ తాలూకాల్లో విస్తరించి ఉన్నాయి ప్రజెంట్ కూడా. ఈ కోట ఉంది కదా, ఈ కోట వచ్చేసి 605 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ కోటని వచ్చేసి కళాకారులు, సామాగ్రి వచ్చేసి అప్పట్లో జర్మనీ దేశం నుంచి అప్పటి రాజులు వాళ్ళని ఇక్కడికి పిలుచుకుని వచ్చి వాళ్ళ ద్వారా ఆర్కిటెక్చర్ అంతా డిజైన్ చేయడం జరిగింది అని ఇక్కడ చరిత్రకారులు చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చరిత్రను కూడా మీరు కొద్దిగా తెలుసుకోండి. చాలా అద్భుతమైన చరిత్ర ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఈ వనపర్తి జిల్లా ప్రజెంట్, ఇంతకుముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఓకేనా, ఇది మన హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ సంస్థానం పక్కనే ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి వెళ్తున్నాము. ఇందాక మన సంస్థానంలో కొన్ని రీల్స్ కూడా ఆది మన చెన్నకేశ్వర సినిమా షూటింగ్ జరిగింది కాబట్టి దానికి సంబంధించిన రీల్స్ కూడా చేసుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చినాం కదా, మీకు ఇందాక చెప్పినట్టుగా పక్కన బావి ఉంటుంది. ఈ బావి పేరు గరుడ పుష్కరిణి. దీన్ని 1868లో కట్టినారు. అదేవిధంగా 1914 సంవత్సరంలో రీకన్స్ట్రక్ట్ చేసినారు. దాన్ని కొంచెం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ బావి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఉంది. మనం ఇప్పుడు ఆ బావి దగ్గర నుంచి బయటకు వచ్చినాం ఫ్రెండ్స్, ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడ చూస్తున్నారు కదా, లవ్ తెలంగాణ, అదేవిధంగా లవ్ వనపర్తి అని ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే అది వనపర్తిలో ఉంది కాబట్టి, తెలంగాణ స్టేట్లో ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు కామెంట్ చేయండి. ఈ చరిత్ర, ఈ వనపర్తి సంస్థాన చరిత్రను కూడా నేను చెప్పింది కొద్దిగానే నాకు తెలిసింది, నేను తెలుసుకుని చెప్పినాను. అది మీరు కూడా ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా అద్భుతమైన చరిత్ర ఉన్నది ఇది. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వనపర్తి సంస్థానం కోట గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా నా ఛానల్ అప్డేట్ చేసుకోవడానికి ఏమైనా మీ సలహాలు, సూచనలు కూడా నాకు ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో వాటిని రెక్టిఫై చేసుకుని నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.